హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అరా తెలుగు మూవీ ప్రోమోస్. ఫ్రెండ్స్, ఎవరైనా మనం మాట్లాడుకోబోతున్నాము తలైవర్ 171. యాక్చువల్లీ కూలీ ఇది ఒక ట్రైలర్ అనుకోండి. ఇది అంటే మూవీ ఎలా ఉండబోతుందో యాజ్ యూజువల్ మన లోకేష్ కనకరాజ్ ప్రతి మూవీలో అలా చేస్తాడుగా. విక్రమ్కి అలా చేశాడు, లియోకి అలాగే చేశాడు. లియోకి అయితే హైవే షాట్, దట్ వాజ్ వెరీ కూల్ యాక్చువల్లీ. విక్రమ్కి ఏమో డైనింగ్ టేబుల్ షాట్. అండ్ ఇప్పుడు వచ్చేస్తే ఒక గోల్డ్ స్మగ్లింగ్ షాట్ వచ్చేసింది. అండ్ ఇట్ వాజ్ వెరీ వెరీ కూల్. కలర్ గ్రేడింగ్ గురించి అయితే మనం ఫస్ట్ మెచ్చుకోవాలి. ఎందుకంటే దాంట్లో మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. ఆల్మోస్ట్ అంతా బ్లాక్, గోల్డ్ అండ్ రెడ్, ఓన్లీ 3 కలర్స్ ఆర్ యూజ్డ్. అంటే బ్లాక్ అండ్ వైట్, గోల్డ్ అండ్ ది రెడ్, ఈ కలర్స్ మాత్రం యూజ్ అయ్యాయి. అండ్ దీంతో పాటు చాలా విజువలైజింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ ఫ్రేమ్స్ ఆ చూపియడము అండ్ యాజ్ యూజువల్ మన తలైవా స్టైల్, రజనీకాంత్ స్టైల్, అదంతా అంటే చాలా మంచిగా స్మూత్గా నడిచిపోయింది. కాకపోతే ఇవన్నిట్లో ఒక మైనస్ ఏంటి తెలుసా? కొరియోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ. మనం ఒప్పుకోవాలి, ఎందుకంటే రజనీ సార్కి ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి అంతగా యాక్షన్ చేయలేరు. కాకపోతే దీన్ని బాడీ డబుల్ యూజ్ చేసైనా, ఫేస్ స్వాప్ చేసైనా, టెక్నాలజీ చాలా ఎక్కువ ఉంది మనకు. సో అలాంటివి ఏమైనా చేసి యాక్షన్ అనేటివి కొద్దిగా ఎక్కువ చేస్తే, ఎందుకంటే చాలామంది ఇది యాక్షన్ మూవీ కాబట్టి యాక్షనే ఎక్స్పెక్ట్ చేస్తారు ఇందులో నుంచి. సో యాక్షన్ని కొద్దిగా మనము ఎలాబరేట్ చేస్తే చాలా బాగుంటుండే. కాకపోతే ఇందులో అంత యాక్షన్ కంపడలేదు. హోప్ సో నెక్స్ట్ మనకు యాక్షన్ కంపడుతుంది మూవీలో వచ్చే ట్రైలర్లో, యాక్షన్లో. ఎందుకంటే జస్ట్ ఒక చిన్న టీజర్ కదా, ట్రైలర్కి కూడా ఒక టీజర్ లాంటిది ఇది. ఆ మూవీ ఒకటి వస్తుందని చెప్పడానికి. సో ఇందులో ఎందుకంటే అంతగా ఏం ఎఫెక్ట్స్ పెట్టలేదు యాక్షన్ గురించి. హోప్ సో నెక్స్ట్ దాంట్లో అయినా మంచిగా యాక్షన్ పెడతారు. మూవీలో చాలా మంచి యాక్షన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాము. యాజ్ యూజువల్ లియోలో కూడా చాలా మంచి యాక్షన్ ఉంది, విక్రమ్లో కూడా మంచి యాక్షన్ ఉంది. సో లోకేష్ దగ్గర నుంచి అయితే మనం మంచి యాక్షన్ మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తప్పలేదు. ఎందుకంటే తను ఇది ఒక చిన్న ట్రైలర్ టీజర్ కాబట్టి నార్మల్గా ఇచ్చారు. సో మూవీ గురించి వచ్చేస్తే ఇదేదో స్మగ్లింగ్కి సంబంధించిన మూవీ లాగా ఉంది. లైక్ గోల్డ్ స్మగ్లింగ్ పోర్ట్ అంటున్నారు. సో అట్లాంటిది ఏమన్నా దానికి రిలేటెడ్ అనిపిస్తుంది. అండ్ ఇందులో చాలామంది అంటున్నారు లైక్ 171లోనే అమితాబ్ బచ్చన్ గారు కనపడుతున్నారు. మనకు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో మీకేమైనా క్లారిటీ ఉంటే మన కమెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి. 170 తలైవర్లో లేదా 171 తలైవర్లోనే కనపడుతున్నారా? అది మాత్రం మన అసలు క్లారిటీ లేకుండా పోయింది. అండ్ ఇది ఒక ఎల్సీయూకి కనెక్టెడ్ ఉందా లేదా అనేది ఒక పెద్ద బిగ్ క్వశ్చన్. ఇది మనకు అసలు ఏం అర్థం కాదు. ఇప్పుడు చిన్నగా అప్డేట్స్ వస్తుంటే, పోస్టర్స్ రిలీజ్ అవుతుంటే, లేదా ఏమన్నా టీజర్ ట్రైలర్ అట్లాంటిది ఏమన్నా వస్తే ఒక చిన్న క్లారిటీ వస్తుంది. అప్పుడు కూడా కన్ఫ్యూజన్లో ఉంటాం మూవీ చూసేంత వరకు. కాకపోతే ఏదో ఒక క్లారిటీ వస్తుంది. సో మనం టీజర్ ట్రైలర్ వచ్చేంత వరకు ఏమి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేము. ఐ థింక్ మినిమం ఒక 6 months అయితే అవుతుంది ట్రైలర్ రావడానికి పక్కా. ఎందుకంటే ఇప్పుడే దీని షూటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. హోప్ సో ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది. మూవీ నేమ్ వచ్చేస్తే కూలీ. ఇట్ వాజ్ వెరీ కూల్ యాక్చువల్లీ. కూలీ పేరుతో చాలా సినిమాలు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ది కూడా ఒక మూవీ ఉంది కూలీతోని. సో ఏమన్నా దీనికి ఏమన్నా ఇంటర్ రిలేటెడ్ ఏమన్నా ఉన్నాయా? ఇందులోనే అమితాబ్ బచ్చన్ వస్తున్నారా? ఏదో చిన్న క్వశ్చన్స్ వస్తున్నాయి. హోప్ సో టీజర్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. సో మీ గనక మరిన్ని ఇలాంటి రివ్యూస్ కావాలన్నా లేదా అప్డేట్స్ కావాలన్నా మూవీస్కి సంబంధించింది, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆరా తెలుగు మూవీ ప్రోమోస్. బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చుంటే కనీసం రజనీ సార్ తలైవర్ కోసమైనా ఒక లైక్ వేసుకోండి. అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి అమితాబ్ బచ్చన్ ఉన్నారా లేదా. అండ్ ఈ టీజర్ ట్రైలర్లో నేను చెప్పినట్టు యాక్షన్ కొరియోగ్రఫీ మీడియోకర్ రేంజ్లో ఉందా లేదా అది కూడా చెప్పండి. హోప్ సో మీ అందరికీ టీజర్ చాలా అంటే నచ్చుంటుంది అండ్ నా వీడియోతో పాటు. సో